ఎగ్జిట్ పోల్స్ కాదు రేపటి ఎగ్జాక్ట్ పోల్స్ జగన్ కే మళ్ళీ పట్టం కట్టబోతున్నాయన్నారు వైసీపీ నేతలు. కూటమి గెలిచే ప్రసక్తే లేదంటున్నారు. జగన్ చేసిన మంచే మళ్ళీ గెలిపించబోతుందన్నారు. ఫ్యాన్ పక్కా ఏక్ బార్ దక్కా అని బల్లగుద్ది చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44% ఓట్ షేర్ ఇచ్చాడు. సీట్లు ఎన్ని ఇచ్చాడా? 55 నుంచి 77 ఇచ్చాడు. 42% వచ్చినోడికి ఎన్ని ఇచ్చినాడు? టీడీపీకి నాకు గుర్తుండి 78 నుంచి 96 ఏమో ఇచ్చినాడు. జనసేనకైతే ఈ సీట్లో వాళ్ళకి 61% వస్తే 7% టోటల్ వస్తాయి. అంటే ఏమైనా లెక్కలు కుదిరేవైనా పొందికి కుదురుతుందా? దానికి ఏమన్నా ఒకందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఆ ఫిగర్స్ ఇచ్చిన చూసి జనం నవ్వుకునేట్టున్నాయి కాబట్టి పెద్ద దానిల మీద అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. దాన్ని చూసి వీళ్ళు నిన్నటి నుంచి సంబరాలు చేసుకుంటున్నారనేది మా దృష్టికి వచ్చింది. నేను నిన్న అన్నట్టు ఈరోజు చేసుకోవచ్చు, రేపు పొద్దుంతో 8:30, 9 వాళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది. మనకి ప్రజలపై అపారమైన నమ్మకం ఉంది. ప్రజలు ఏ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందో ప్రజలు భావిస్తున్నారు. తప్పకుండా ఆ ప్రభుత్వానికి ఓటు వేశారు. తప్పకుండా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తారని, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలు మేళ్ల వల్ల మళ్ళా మేము అధికారం వచ్చే విధంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము భావిస్తున్నాం. తప్పకుండా ప్రజల ఆశీస్సులతో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని చెప్పి, దేవుడు ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ ఎగ్జిట్ పోల్స్ కానీ ఏది కూడా మాకు అవసరం లేదు. వాస్తవంగా అయితే గతంలో 2019 ఎన్నికల ముందు కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇదే విధంగా చూపెట్టినాయి. మీరు కావాలి చూసుకోండి. ఆ రోజు 151 సీట్ల మెజారిటీతో 23 ఎంపీ సీట్లతో గెలిచాం. ఈసారి కూడా ఇంకా ప్రజలకు మంచి చేశాం కాబట్టి, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది 170 సీట్లలో మాకు మంచి మెజారిటీ వస్తుందని. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కొన్ని ఇన్ఫ్లుయెన్స్డ్ ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళకి అంచనాకి తప్పు ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ ప్రజల్లో గెలిచే అవకాశం రేపు 4వ తారీఖు రిజల్ట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గెలవబోతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలవబోతుంది. 9వ తారీఖు నాడు వైజాగ్లో జగన్ అనే నేను అనే విధంగా ప్రమాణ స్వీకారం కూడా జరగబోతుంది.